హాయ్ హలో ఫ్రెండ్స్. నా పేరు రాకేష్. మీరు మొదటిసారి ఈ ఛానల్‌ని చూస్తూ ఉంటే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 8లో సెకండ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సూది లేకుండా సుత్తిగా కొట్టే తెచ్చేలాగా చెప్తాను. అందరిలాగా లాంగ్ వీడియోస్ చేయకుండా మామూలుగా చెప్పేస్తాను. ఫస్ట్ రోజు నాగమణికంఠని ఇంటిలో నుంచి ఎలిమినేట్ చేయడానికి వీళ్ళందరూ ఓటింగ్ చేస్తారు గదా! ఆ కోపంతో నాగమణికంఠ అందరిని ఆహ్, కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు ఒక్కొక్కరు వెళ్లి నాగమణికంఠను కన్విన్స్ చేయాలనుకుంటారు. ఇలా కన్విన్స్ చేసే క్రమంలో ఆదిత్య ఓం గారు నాగమణికంఠ దగ్గరికెళ్తే నాగమణికంఠ వాళ్ళిద్దరికి కన్వర్జేషన్ మధ్యలో నాగమణికంఠ అంటాడు గదా! నేను 3 మంత్స్ ఈ ఆపర్చునిటీ కోసం ఇంట్లో నుంచి వెళ్ళకుండా అదే పనిగా ఇంట్లో ఉండిపోయాను అని అంటారు. అప్పుడు ఆదిత్య ఓం గారు నువ్వు 3 మంత్స్ ఏమో గాని నేను 3 ఇయర్స్ నుంచి ఆహ్, ఎలాంటి ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా ఉన్నాను అంటారు. అప్పుడు ఆహ్, నాగమణికంట కొంచెం ఆదిత్య ఓం మీద సీరియస్ అయితాడు. ఇలా సీరియస్ అవ్వడం నాకు మాత్రం నచ్చలేదు. ఎందుకంటే అతను చాలా మంచిగా బ్రదర్ అని మాట్లాడితే నాగమణికంట కొంచెం ఎక్స్ట్రాలు చేస్తాడు. ఇక్కడ నాకు నాగమణికంట బిహేవియర్ అస్సలు నచ్చలేదు. అతడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు గానీ పప్పులో కాలేస్తున్నాడు. అది నెగెటివ్ అవుతున్న సంగతి ఆయనకు తెలియట్లేదు. ఇది చాలా నెగెటివ్ అవుతుంది నాగమణికంటకు. ఈ కన్వర్జేషన్ మధ్యలోకే నిఖిలొస్తాడు. నిఖిలొచ్చినప్పుడు నిఖిల్‌తో కూడా కొంచెం రూడ్‌గా మాట్లాడతాడు. అదే అప్పుడు పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి ఎల్డర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలనుకోవడం తప్పు కాదు అంటే, ఎల్డర్స్ అనేది పెద్దవారనేది నా విషయంలో జోక్యం చేసుకుంటే నేను ఎలాగైనా రియాక్ట్ అవుతా అంటాడు. ఓకే. ఆహ్, నువ్వు డిఫెండ్ చేసుకోవడంలో నువ్వు పెద్దవారినైనా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇది ఓకే. ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అతను ఆదిత్య ఓం గారు అసలు నిన్నసలు డిఫెండ్ చేసుకోమని అనలేదు. ఆయన ఓన్లీ మంచి మాటలు చెప్పాడు. ఆ మంచి మాటలకు కూడా నువ్వు అలా రియాక్ట్ అవ్వడం ఎవరికీ నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఎవరికీ కూడా నచ్చలేదు. అది నెగెటివ్ అయింది మణికంఠకు ఈ ఎపిసోడ్‌లో. హ్మ్. తర్వాత నిఖిల్‌తో జరిగిన కన్వర్జేషన్‌లో కూడా అతను కొంచెం ఎక్స్ట్రాలు చేశాడు. నిఖిల్ గూడా కొంచెం ఎక్స్ట్రాలు చేసినట్టే అనిపిచ్చింది. తర్వాత ఇదంతా పక్కకు పెడితే, తర్వాత రేషనొస్తుంది. రేషనొచ్చినప్పుడు నిఖిల్ కొంచెం ఇనిషియేట్ తీసుకొని అందరూ ఇంతవరకు రేషన్ వాడుకోవాలి. ఇది ఇట్లా, అది అట్లా అని కొంచెం క్యాప్టెన్సీ లాగా బిహేవ్ జేస్తాడు. ఇది ఇక్కడ కొంతమందికి నచ్చలేదు. ఎస్పెషల్లీ కిరాక్ సీత లాంటి వాళ్ళకస్సలు నచ్చలేదు. వీడేంది మాకు చెప్పేది అన్నట్టు ఫీలయ్యారు వాళ్ళందరూ. కానీ బయటికి చెప్పలేకపోయారు. నాగమణికంఠ మాత్రం బయటికి చెప్పేసాడు. ఆల్రెడీ 3 మెంబర్స్ వాష్‌రూమ్‌లో ఉన్నారు. నువ్వేంది ఇప్పుడు చెప్పేది? అందరూ వచ్చినంక చెప్పు అని అంటాడు. అప్పుడు నిఖిల్ కొంచెం ఓవర్ జేస్తాడు. అప్పుడే కిరాక్ సీత వచ్చి నువ్వేంది మాకు చెప్పేదంటే, ఆగమ్మా నీకేం తెలుసు నీకు అన్నట్టు బిహేవ్ జేశాడు. వాళ్ళని అసలు మాట్లాడనీయలేదు. హ్మ్. ఇలా ఇలా కన్వర్జేషన్ నడుస్తూ ఉండిపోతుంది. తర్వాత రేషన్ గురించి క్లోజ్ అయిపోతది. తర్వాత వచ్చేసి ఆహ్, బేబక్కకును సోనియాకి ఆహ్, గ్యాస్ కాడ కొంచెం గొడవైతది. ఎందుకంటే గ్యాస్ రావట్లేదని బేబక్క అక్కడ కుక్కర్ పెట్టేసి ఇటే అచ్చేస్తది. అటే అచ్చేసినప్పుడు సోనియా ఏమంటుంది, "మా ఆకలి గురించి మీకు కొంచెం గూడా రెస్పాన్స్ లేదా?" అని అంటుంది. అక్కడ బేబక్క కొంచెం ఏమనకుండా సైలెంట్ ఉండిపోతుంది. అసలు అక్కడ ఆమె రెస్పాన్స్ గావాలి. తనను తాను ఎలా ఆహ్, అంటే డిఫెండ్ చేసుకోవాలో ఆమె అక్కడ అర్థం కాలేదు ఆమెకు. ఆమె అట్లే బ్లాంక్ అయిపోతుంది. అక్కడ బేబక్క బిహేవియర్ నాకు నచ్చలేదు. ఎందుకంటే సోనియా అన్నప్పుడు ఆమె కొంచెం రియాక్ట్ అయ్యి తనని తాను డిఫెండ్ చేసుకుంటే కొంచెం బాగుంటుండే. ఆమెకు గూడా స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేసుండే. ఇక్కడ సోనియా ఏందంటే ఆమె కొంచెం ఓవర్ చేసింది. హ్మ్. నేనే ఎపిసోడ్‌లో కనిపించాలి అన్నట్టుగా ఆమె బిహేవ్ చేసింది. ఓకే. ఆమె మాట్లాడింది గూడా కరెక్టే అనుకోవచ్చు ఒక పాయింట్‌లో. కానీ బేబక్క మాత్రం ఫెయిల్ అయింది ఇందులో. తర్వాత ముగ్గురు చీఫ్స్ ఉండడానికి ఒక గేమ్ పెడతారు. అందులో ఫస్ట్ గ్రాండ్ లాంచ్ రోజు కొన్ని ఆటలలో గెలిచిన ఆరుగురుంటారు. వాళ్ళెవరంటే భాష, నబిల్, నిఖిల్, నైనిక, హ్మ్, బేబక్క, యష్మి. వీళ్ళు ఆరుగురితో ఒక గేమ్ పెడతారు. ఈ ఆరుగురిలో ఒక ముగ్గురు చీఫ్స్ ఉంటారు. అంటే హ్మ్,
మనకు ఇంతకుముందు ఎలా ఉండేది, క్యాప్టెన్సీ ఉండేది. కానీ ఈసారి క్యాప్టెన్సీ లేకుండా చీఫ్స్‌ని పెడుతున్నారు. ముగ్గురు చీఫ్స్ పెడితే, ఆ ముగ్గురిలోనే మళ్ళీ గొడవలు జరిగి, హౌస్‌మెంట్స్‌తో గొడవలు జరిగి, ఇదొక పెద్ద గొడవల్లాగా జరిగేలాగుంది. అందుకే ఇలా పెట్టినట్టున్నారు. ఇది మాత్రం మంచి కాన్సెప్ట్ అనుకోవాలి. హ్మ్. ఇలా పెట్టినప్పుడు ఆహ్, ఫస్టు ఆహ్, టాస్క్ పెట్టేసి ఏమంటే పట్టుకోండి, వదలకుండా అని ఒక టాస్క్ పెడతారు. అందులో ఇట్లా అన్ని థాట్స్ కలర్ థాట్స్ పెడతారు. కలర్ తాళ్ళు పెట్టి ఆహ్, ఏ తాడు కట్ జే ఒక రింగ్ లాగుంటుంది. ఆ రింగ్‌ని తిప్పితే ఒక కలర్ ఆగుతుంది. ఆ కలర్ ఆగినప్పుడు ఆ కలర్ తాడు కట్ చేస్తారు. ఆ కా తాడు కట్ జేసినప్పుడు ఆ తాడు మీద ఉండకుండా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇది టాస్క్. ఇందులో ఈ టాస్క్‌లో అభినయ్‌ని క్యా సంచాలక్‌గా పెడతారు. సంచాలక్‌గా పెట్టినప్పుడు ఆహ్, అతను సంచాలక్‌గా బాగా చేశాడు. ఈ టాస్క్‌లో నిఖిల్ విన్ అయితాడు. నిఖిల్ విన్ అయినా గానీ నైనిక మాత్రం భలే ఆడింది. ఆమె ఆ తాడుని అలా గట్టిగా పట్టుకొని ఉండడం చాలా నచ్చింది నాకు. నైనిక బెస్ట్ అని చెప్పొచ్చు ఈ టాస్క్‌లో. ఇగ బిజవాడ బేబక్కనేమో ఫస్ట్ ఫస్ట్ సారే ఔట్ అయిపోయింది. ఆహ్, తర్వాత బాషానేమో ఆళ్ళని పడేయాలని బాగా ఊపుతాడు. కానీ అతనే పడిపోతాడు. నబీల్ గూడా పడిపోతాడు. యష్మి గూడా పడిపోతుంది. హ్మ్. ఇలా ఈ టాస్క్‌లో నిఖిల్ విన్ అయ్యాడు. తర్వాత ఈ భాషకున్ను సోనియాకి ఆరెంజ్ కాడ గొడవైతది. వీళ్ళు అందరూ కలిసి ఆరెంజెస్‌తో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు సోనియా ఏమనుకుంటుందో ఏమో గాని, ఇందులో ఏదన్నా పుల్ల పెడదాం అనుకోని ఏమనుకుంటుందో తెలవది. లేకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ మనకే వస్తుందనుకుంటుందో ఏమో తెలవదు గానీ, ఆరెంజెస్‌తో ఆడొద్దు. ఆరెంజెస్‌తో మీరు ఆడిన ఆరెంజెస్ మేమెట్లా తింటాము అని ఏదో గొడవ పెడుతుంది. గొడవ పెట్టినంక అక్కడ భాష గూడా కొంచెం ఓవర్ జేస్తాడు. ఎందుకంటే సోనియా చెప్పింది గూడా ఒక పాయింట్ కరెక్టే. ఎందుకంటే అందరూ ఆడినది ఆరెంజెస్‌ని వేరే వాళ్ళు తినలేరు గదా! అప్పుడు భాష వచ్చేసి ఆ ఆరెంజ్ నేనే తింటాను అని ఆ ఆరెంజ్‌ని ఒలుచుకొని తినడం. అప్పుడు నేను ఇప్పుడు మూర్ఖుడినయ్యానా అది ఇది అని అనడం. అప్పుడు సోనియా డ్రైనేజ్‌లో ఏసిన ఆరెంజెస్ తిను, దాని కింద పెట్టిన ఆరెంజెస్ తిను నాకేం సంబంధం అది ఇది అని అనడం కొంచెం ఓవర్ అనిపిచ్చింది. సోనియా ఇందులో ఓవర్ జేసింది. బాషా గూడా ఓవర్ జేసిండు. చూసే వాళ్ళకి మరి గలీజ్ అనిపిచ్చింది. చిన్న ఆరెంజెస్ కోసం గూడా గింత గొడవ పడతారా? ఇది మరీ అనుకోని చేసిన దానిలా ఉంది అనిపిచ్చింది. మేబీ వాళ్ళు కావాలని చేశారో, లేకపోతే 'బిగ్ బాస్' వాళ్ళు చేపిచ్చారో తెలియదు గానీ, ఇది మరీ ఓవర్ అయిపోయింది. తర్వాత ఆహ్, సెకండ్ టాస్క్ పెడతారు. సెకండ్ టాస్క్ ఏందంటే ఆహ్, హ్మ్. బొమ్మ ఒక బొమ్ముంటది. అంటే ఇట్లా డివైడర్స్ పక్కపొంటుంటాయి జూడండి. అవి ఆహ్, ఒక 2 కాళ్ళల మధ్యలో పెట్టుకొని గెంతుతూ వెళ్లి ఆహ్, గీతకు అటు సైడ్ పెట్టాలి. అది టాస్క్. ఈ టాస్క్‌లో యాజ్ యూజువల్లీ బేబక్క ఫస్ట్ ఔట్ అయిపోతది. ఆమె అసలు ఒక్కటి గూడా తీసుకెళ్ళలేకపోతది. తర్వాత ఈ టాస్క్‌లో నబిలున్ను, భాష బాగా ఆడారు. కానీ లాస్ట్‌కి విన్ అయ్యేది మాత్రం నైనిక. నైనిక గూడా చాలా బాగా ఆడింది. హ్మ్. ఇలా ఈ టాస్క్‌లో నైనిక విన్ అయిపోతుంది. సెకండ్ చీఫ్‌గా నైనిక ఆహ్, అవుతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ చీఫ్ ఏమో నిఖిల్, సెకండ్ చీఫ్ ఏమో ఆహ్, నైనిక. వీళ్ళిద్దరూ చీఫ్స్‌గా ఎన్నికైతారు. ఇప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడతాడు. ఏందంటే, ఇప్పుడు మిగిలిన నలుగురిలో ఈ గెలిచిన ఇద్దరు ఒక చీఫ్‌ని ఎన్నిక చేసుకోవాలంటాడు. ఇది పెద్ద ట్విస్ట్ అని జెప్పచ్చు. ఈ ట్విస్ట్‌లో ఒక ఏందంటే, ఆళ్ళ నలుగురికి సంబంధించిన ఒక బొమ్మలు బెట్టి, పైనుంచి ఒక తాడెగ్గితే అది బరువుగా దాన్ని వచ్చి పలిగిపోతది. ఆ టాస్క్ పెడతాడు. అందులో నిఖిలున్ను నైనిక వాళ్ళ అభిప్రాయాలు జెప్తూ ఉంటారు. ఇక్కడ నిఖిల్ నైనికను కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ చేసాడనిపిస్తుంది. ఎందుకంటే నైనిక ఫస్ట్ ఏమంటుందంటే ఆహ్, అఫ్రిద్‌ని తీసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే అఫ్రిద్ 2 గేమ్స్‌లో బాగా ఆడాడు. లాస్ట్ వరకొచ్చాడు గాబట్టి అతన్ని తీసుకుందాం అనుకుంటది. కానీ నిఖిల్ ఏం చేస్తాడంటే కాదు అఫ్రిద్‌కి కొంచెం కోపం ఎక్కువ. అతను డిఫెండ్ చేసుకోలేడు. కాబట్టి యష్మిని తీసుకుందాం అంటాడు. ఇక్కడ ఎందుకో నాకు ఇద్దరు కన్నడ గాబట్టి కలిసిపోయారేమో అనిపిస్తుంది. మళ్ళా నైనిక గూడా ఆహ్, అఫ్రిద్ ఇద్దరు పెయిర్ గాబట్టి అసలు ఆమె
నేను ఇతన్నే తీసుకుంటానని నిఖిల్‌తో డిఫెండ్ చేస్తే బాగుంటుందేమో అనిపిచ్చింది నాకు. ఎలాగైతేనేమి హ్మ్. ఇద్దరు కలిసి యష్మిని తీసేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ బేబక్కని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసినప్పుడు ఆమె అసలు రెస్పాండ్ గాదు. ఓకే. మీరు చెప్పారు గదా! నేను తీసేసుకుంటా. నాకేం పర్లేదు అది ఇది అని ఉంటుంది. అక్కడ కొంచెం ఈమెకు ఆట మీద సీరియస్ లేదేమో అనిపిచ్చింది. అలాగే నబిల్ కూడా అంత రెస్పాండ్ ఏం కాడు. అతను తీసేసినప్పుడు ఓకే. మీరు చెప్పారు గదా! ఓకే. తీసేసుకుంటా అని అంటాడు. వీళ్ళసలు వీళ్ళని వీళ్ళు డిఫెండ్ అక్కడ టాస్క్ పెట్టిందే గొడవ జరగాలి. గొడవ జరిగితేనే వీళ్ళకు స్క్రీన్ ప్రెజెన్స్ ఒస్తది గదా! ఈ మాత్రం తెలియలేదా వీళ్ళకి? ఆహ్, అసలు డిఫెండ్ చేసుకోవాల్సింది. ఎంత డిఫెండ్ చేసుకుంటే అంత వీళ్ళకు స్క్రీన్ ప్రెజెన్స్ ఒస్తది. ఆ మాత్రం తెలియలేదు వీళ్ళకి. ఓకే. తర్వాత భాషను ఎలిమినేట్ చేసినప్పుడు భాష కొంచెం డిఫెండ్ చేస్తాడు. ఎందుకంటే ఈ అభిప్రాయం ఎవరిది? మీరిద్దరూ కలిసి తీసుకున్నారా? లేకపోతే ఒక్కరే తీసుకున్నారా? అని కొంచెం వాళ్ళని ఇరకాటంలో పెట్టేస్తాడు. తర్వాత యష్మిని ఫైనల్ చేస్తారు. యష్మిని ఫైనల్ చేసినప్పుడు హ్మ్. కిరాక్ సీత వాళ్ళు లాంటి వాళ్ళు ఆహ్, కొంచెం బేబక్కని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, "నువ్వు ఇంటిని చూసుకోలేవా? ఆ మాత్రం చూసుకోలేవా?" అన్నప్పుడు ఆమె కొంచెం అగ్రెస్ అవుతుంది. "నేనెందుకు చూసుకోలేను" అది అన్నప్పుడు నైనిక మంచి పాయింట్ పడుతుంది. "ఇగో ఇది రెచ్చగొట్టినప్పుడే నువ్వు రెచ్చిపోతావు" అన్న పాయింట్ తీసుకోవడంతో బేబక్క సైలెంట్ అయిపోతుంది. హ్మ్. ఇక్కడ మళ్ళీ సోనియాకును, యష్మికి గొడవ జరుగుతుంది. ఈమె అసలు అర్హురాలే కాదు. ఈమెనెట్లా సెలెక్ట్ చేశారన్నప్పుడు, నేనెందుకు అర్హురాలు కాదు. నా గురించి నీకేం తెలుసు అన్నట్టు యష్మి తనని తను డిఫెండ్ చేసుకుంటుంది. అప్పుడు నిఖిల్ ఆపండి నేను చెప్తాను గదా! ఆమె నన్నడిగింది క్వెషను నేను చెప్తాను అని గట్టి గట్టిగా అరుస్తాడు. అక్కడ ఇతనికి గూడా ఆహ్, ఏమంటారు అగ్రెసివ్ ఉన్నదన్నది నిరూపితమైంది. ఆళ్ళిద్దరిని ఈళ్ళు ఎక్కువ అగ్రెసివ్ అవుతాడనే తీసేశాడు అఫ్రిద్‌ని. మరి ఇతనికి గూడా అగ్రెసివ్ అవుతున్నాడు కదా! అన్న పాయింట్‌ని భాష పడతాడు. యష్మి కూడా అగ్రెస్ అవుతుంది. మరి అఫ్రిద్‌ని ఎందుకు తీసేశారన్న పాయింట్‌తో శేఖర్ భాష కొంచెం సేపు అగ్రీమెంట్ చేస్తాడు. హ్మ్. ఇలా జరుగుతూ ఉంటుంది. కొద్దిసేపటికి టాస్క్ అయిపోతుంది. యష్మిని థర్డ్ షిప్‌గా బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. ఇదండి ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్‌లో జరిగిన విశేషాలు. మరిన్ని ఆహ్, విశేషాల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాను. అందరిలాగా సోది పెట్టకుండా సింపుల్‌గా చెప్పేస్తాను. కాబట్టి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.